హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ నజీర్, శుభోరా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని మాట్లాడుతున్నానండి. ఈరోజు మన శుభోరా ప్రత్యేకత ఏంటి, శుభోరా డెవలప్మెంట్స్ ఏంటి, శుభోరా యొక్క ప్రావీణ్యత ఏంటి అనేది మీకు ఒక ముక్కలో చెప్పదలుచుకుంటున్నాను. శుభోరా పుట్టింది 2010లోనండి. 2010 నుంచి ఇప్పటివరకు శుభోరా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అవుతుంది. 14 ఇయర్స్లో హైదరాబాద్లో విజయవాడ, వైజాగ్ అండ్ రాజమండ్రి ఈ 4 చోట్ల కూడా మన లేఅవుట్లు వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ఆల్మోస్ట్ ఒక 10,000+ కస్టమర్స్ని మనం అమ్మడం కూడా జరిగింది. మోస్ట్లీ ఏంటంటే శుభోరా ఒక లేఅవుట్ అనేది టేకప్ చేసినప్పుడు ఫస్ట్ చూసుకునేది లీగలిటీ, ఎల్పీ నెంబర్ కానీ, రెరా నెంబర్ కానీ, డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్క దాంట్లో కేర్నెస్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అందరి డెవలపర్లాగా కాకుండా శుభోరా ఏంటంటే లేఅవుట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయిన వరకు, ఎండ్ అయిన మీన్స్ అంటే ప్రతి ఒక్కరు ఎండింగ్ అంటే ఏమనుకుంటారు, లేఅవుట్ ఎల్పీ నెంబర్ తీసుకొచ్చి మళ్ళీ మోడిఫై చేస్తే లేఅవుట్ ఎండింగ్ అనుకుంటారు. బట్ శుభోరా అలా అనుకోదండి. శుభోరాలో ఏంటంటే లేఅవుట్ స్టార్ట్ అయ్యి లేఅవుట్లో కన్స్ట్రక్షన్ వచ్చేంత వరకు కూడా మనం అనేది ఉంటాం. కంపెనీ అనే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కంపెనీ టేక్ కేర్ చేసుకుంటూ ఉంటుంది. దానివల్ల ఏంటి బెనిఫిట్ అంటే మోస్ట్లీ చాలామంది ఈరోజు లేఅవుట్ వేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ 2-3 సంవత్సరాల తర్వాత వెళ్తే అక్కడ అన్ని చెట్లు పిచ్చి మొక్కలు ఉంటాయి. శుభోరాలు ఏంటంటే ఎవ్రీ ఇయర్ క్లీనింగ్ ఉంటుంది, సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. అందరు లేఅవుట్లలా కాకుండా మన లేఅవుట్లో ఎంటైర్ లేఅవుట్ కాంపౌండ్ కంప్లీట్ చేసి సెక్యూరిటీని కూడా అక్కడ మనం అలాట్ చేసి దాంతోపాటుగా ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటాం. ఇంకోటి మోరవర్ మెయిన్ విషయం ఏంటంటే చాలామంది ఇక్కడ కొనుక్కున్న కస్టమర్స్ కొన్నాళ్ళ తర్వాత 1 ఇయర్కో 2 ఇయర్స్కో అబ్రోడ్ వెళ్ళిపోతారు. ఇక్కడ లోకల్లో కొంతమంది ఉంటారు. ఈ లోకల్లో ఉన్న వ్యక్తులు అరే డెవలప్ అయింది కదా అని చెప్పి కన్స్ట్రక్షన్ చేసుకుందామని చెప్పి వెళ్తారు. వెళ్ళేటప్పుడు శుభోరా డైరెక్ట్గా కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇవ్వదండి. ఎందుకంటే కంపల్సరీ ఆ కస్టమర్ అనే వ్యక్తి కంపెనీని అప్రోచ్ అవ్వాలి. ఎందువల్ల అంటే మీ పక్కన ఉన్న ప్లాట్ ఎవరో తెలియదు మీకు. ఈరోజు స్టోన్స్ నేను వర్క్ చేసినప్పుడల్లా కొంచెం అటు ఇటు అవుతాయి. నువ్వు అక్కడున్న మెజర్మెంట్ ప్రకారంగా ఈరోజు 2 సంవత్సరాల తర్వాత వెళ్తే అక్కడ ఏమైందంటే గజాల్లో కొంచెం తేడా వచ్చిన ప్రతి ఒక్కరికి ఇబ్బంది. అదే శుభోరాని అప్రోచ్ అవ్వడం వల్ల శుభోరా అగైన్ మళ్ళీ ఆ లేఅవుట్కి వెళ్ళి ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళి ఎక్స్టెన్షన్ని పర్ఫెక్ట్గా మెజరైజ్ చేసి మీ ప్లాట్ ఎంత ఉందో అంతవరకు మీకు మెజరైజ్ చేసి ఇవ్వడం వల్ల పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బంది అనేది జరగదు. సో అలాంటప్పుడు శుభోరా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇక్కడున్నా ఎక్కడున్నా సేఫ్ అండ్ సెక్యూర్, ఇదైతే 100% నేను చెప్పగలుగుతాను. అండ్ మోరోవర్ శుభోరాలో ఏంటంటే మేము యాజ్ పర్ హెచ్ఎండిఏ కానీ, డిటిసిపి కానీ, ఊడా కానీ అప్రూవల్స్ ప్రకారంగా లేఅవుట్స్ చేశాను. లేఅవుట్స్తో అక్కడ ఎక్కడ కూడా మనకి ఇలా క్లబ్ హౌస్ కట్టండి లేదా ఈ యాక్టివిటీ చేయండి అనేది ఉండదు. కానీ మేము కస్టమర్కి బెనిఫిట్ రావాలి, కస్టమర్కి అప్రిషియేషన్ రావాలని ప్రతి ఒక్క లేఅవుట్లో క్లబ్ హౌస్ ఆనర్ చేయకుండా, అక్కడ కట్టాల్సిన అవసరం లేకుండా మనం ప్రతి ఒక్క ప్రీవియస్ ఉన్న లేఅవుట్లో ఒక్కొక్క దగ్గర కూడా మనం క్లబ్ హౌస్ కట్టుకుంటూ వస్తూ ఉన్నాం. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ రావడం వల్ల కస్టమర్కి బెనిఫిట్ అనేది ఉంటుందండి. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఆల్మోస్ట్ నార్త్ వైపు చూసుకుంటే కొంపల్లి కానివ్వండి, కొంపల్లి వైపు కానివ్వండి, నెక్స్ట్ గుండ్లపోచంపల్లి కానివ్వండి, మేడ్చల్ దగ్గరలో కానీ, టోటల్గా యాదాద్రి వైపు కానివ్వండి, టోటల్గా మనం ఇప్పటివరకు 5 to 6 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నాం. అక్కడ ఈరోజు లైక్ సుకృతి డిలైట్ అని చెప్పేసి గుండ్లపోచంపల్లి దగ్గర స్టార్ట్ చేసాం. అక్కడ ఈరోజు కస్టమరు తన సొంత ఇంట్లో ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం కళ్ళకోయ జంక్షన్ దగ్గర సిఎంఆర్ కాలేజ్ ఆపోజిట్లో సాగీత ఆశ్రమం దగ్గర సుకృతి ఉద్భవాన్ని స్టార్ట్ చేశాం. అక్కడ కస్టమర్ ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. అదేవిధంగా గుండ్లపోచంపల్లి నుంచి అయోధ్యేశ్వరుడు కొంచెం ముందుకు వెళ్తే భూసత్వ సాటిలైట్ ఆపోజిట్లో సుకృతి శాన్వి అని చెప్పి స్టార్ట్ చేశాం. అక్కడ కస్టమర్ కన్స్ట్రక్షన్ కట్టుకొని ఉండడానికి ఉంటున్నారు. ఇలాగా సహారిక అని చెప్పేసి మనం మళ్ళీ షామీర్పేట రోడ్లో ఒక లేఅవుట్ వేసాం. ఈ విధంగా నార్త్లో ఆల్మోస్ట్ మనం వేసిన లేఅవుట్లో ప్రతి ఒక్క దాంట్లో కస్టమర్ ఇల్లు కట్టుకొని ఉంటున్నాడు. కస్టమర్కి సొంత ఇల్లు అనేది ఎలాంటి కళ అనేది అందరికీ తెలిసింది. ఆ కళని సాకారం చేసుకోవాలంటే శుభోరాలో మీరు 100% ఇన్వెస్ట్ చేయండి. చేయడం వల్ల వాళ్ళు తిన్న ఫ్రూట్ అనేది మీరు తినడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా వెస్ట్ వైపు చూసుకుంటే ఆల్మోస్ట్ పటాన్చేరు నుండి శంకర్పల్లి రోడ్లో మనం సుకృతి అవంతి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 లేఅవుట్లు కంప్లీట్ చేసాం. అదేవిధంగా సుకృతి అవంతిక అని చెప్పేసి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అక్కడ 3 కంప్లీట్ చేసాం. అనంతిక అని చెప్పేసి ఫేజ్ 1, ఫేజ్ 2 అక్కడ కంప్లీట్
నెక్స్ట్ ఆద్విక అని, సుకృతి నివాస్లో కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని 3 లేఅవుట్స్, ఆర్యన్, ఈ విధంగా అక్కడ కూడా మనం ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ఒక 10 to 12 ప్రాజెక్ట్స్ అక్కడ కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఈరోజు అక్కడ అవంతిలో ఇల్లు కట్టుకొని ఉంటున్నారు, అవంతికాలో ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ యాడ్ అక్కడ స్టార్ట్ అయిపోయింది. అక్కడ కూడా మనం క్లబ్ హౌస్ కట్టాం, డిలేట్లో కట్టాం, ఉద్భవ్లో కట్టాం, అదేవిధంగా ఇది అవంతికాలో కట్టాం, అవంతిలో కట్టాం. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, మీరు ఏ డెవలపర్ అయినా ప్రీవియస్ ప్రాజెక్టులు మీరు అనలైజ్ చేసే ముందు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు, అక్కడ ఏమి ఇచ్చారు, అప్రిషియేషన్ ఎలా వచ్చింది, డిపెండ్ దీని మీదనే మన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆధారపడింది. అందు గురించి అందరి డెవలపర్లని మీరు అనలైజ్ చేసేటప్పుడు ఈ పాయింట్లు అనేది మస్ట్ అండ్ షుడ్గా మీరు చూడండి. అదేవిధంగా సౌత్ వైపు వెళ్తే శ్రీశైలం రోడ్లో సుకృతి ఆరుణ్య అక్కడ క్లబ్ హౌస్ కట్టాం, అక్కడ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది. సుకృతి రాయల్ అని చెప్పేసి, సుకృతి టెక్ పార్క్, సాహితీ 1, సాహితీ 2, ఈ రకంగా ఆ ఏరియాలో కూడా మనం 5 నుంచి 6 ప్రాజెక్టులు కంప్లీట్ చేసాం. ఈ రకంగా చూసుకుంటే హైదరాబాద్ చుట్టూ కూడా మనం 25 నుంచి 30 లేఅవుట్లు ఓన్లీ హైదరాబాద్లోనే కంప్లీట్ చేసాం. దాంతోపాటుగా వెస్ట్లో ముంబైకి వెళ్ళినట్టయితే శుభగుర ఏంటంటే ఒక లేఅవుట్ స్టార్ట్ చేసేటప్పుడు 3 నుంచి 5 సంవత్సరాల మినిమంగా 3 సంవత్సరాల్లో కస్టమర్కి డబల్ అవ్వాలి అన్న ఆలోచనలోనే మనం లేఅవుట్ స్టార్ట్ చేస్తాం. అలా డెవలప్ అయితేనే కస్టమర్ నాకు రిటెన్షన్ అనేది ఉంటుంది, రిటైన్ అవుతాడు, మళ్ళీ నా దగ్గర నుంచి ఇన్వెస్ట్ చేస్తాడు. నా దగ్గర ఈ రోజుకు నా ఎగ్జిస్టింగ్ కస్టమర్లే నా దేవుళ్ళు. ఎందువల్ల అంటే అతను 5 years బ్యాక్ కొన్నది ఈరోజు 1 రూపీ పెడితే అది 5 రూపీస్, 2 రూపీస్, 3 రూపీస్ అంటే డబుల్ త్రిబుల్ అయి ఉన్నాయి. అప్పుడు అగైన్ మళ్ళీ వచ్చి శుభగురాలో ఇన్వెస్ట్ చేయాలి అన్న ఆలోచనకు వస్తారు. వెస్ట్లో వచ్చేటప్పటికి RRR బేస్డ్ ఆన్గా ఆల్మోస్ట్ నేషనల్ హైవేని అనుకొని ఐఐటి కౌంటీ అని, నెక్స్ట్ కంది దగ్గర ఐఐటి కౌంటీ, ఆ సంగారెడ్డి దగ్గర సుకృతి అయాతన, సుకృతి సంప్రద, సంయుక్త 1 అండ్ సంయుక్త 2 ఎక్స్టెన్షన్. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా సుకృతి ప్రైడ్ అని చెప్పేసి 100 acre ప్రాజెక్ట్ని ప్రెస్టీషియస్గా తీసుకొని అదే ఏరియాలో మనం చేయడం జరుగుతుంది. ఇన్ని ప్రాజెక్టులు ఓన్లీ సదాశివపేట నుంచి సంగారెడ్డి మధ్యలో చేయడానికి గల కారణం ఏంటి అని మీరు నన్ను అడగవచ్చు. దానికి కారణం ఏంటంటే హైదరాబాద్ ఆల్రెడీ రుద్రవరం వరకు ఎక్స్టెండ్ అయిపోయింది, టువర్డ్స్ వెస్ట్లో అని చెప్పి రుద్రవరం వరకు వచ్చేసి దాని తర్వాత రెసిడెన్షియల్ జోన్ లేదు. రెసిడెన్షియల్ జోన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ సంగారెడ్డి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సంగారెడ్డి నుంచి సదాశివపేట వరకు ఉన్న మధ్యలో డిస్టెన్స్ వచ్చేటప్పటికి 15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 15 కిలోమీటర్లో 7.5 కిలోమీటర్లోనే RRR వెళ్ళడం జరుగుతుంది. ఎందువల్ల అంటే ఔటర్ రింగ్ రోడ్డుకి 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో మల్టీపర్పస్ జోన్ ఉండేది. అదే RRRకి 5 నుంచి 6 కిలోమీటర్లు, అంటే ఆల్మోస్ట్ ఇన్సైడ్ వచ్చేటప్పటికి సంగారెడ్డి ఉంటుంది, అవుట్ సైడ్ వచ్చేటప్పుడు సదాశివపేట ఉంటుంది. సో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది త్వరగా పెరగడానికి స్కోప్ ఉన్న జోన్ కాబట్టే శుభగుర ఇప్పటికీ అన్ని లేఅవుట్లు అక్కడ ప్రెస్టీజ్ కంప్లీట్ చేయడం జరిగింది. సో మీరు అక్కడ ఉన్న ప్రీవియస్ లేఅవుట్స్ కూడా మీరు చూడండి, మన డెవలప్మెంట్ ఎలా ఉంది. నేషనల్ హైవేకి ఇచ్చిన మెయిన్ ప్రాజెక్టులు మనకు ఆ రోడ్లోనే ఉంటాయి. సో మీరు శుభగురాలో ఇన్వెస్ట్ చేయండి. మీ రిటర్న్స్కు, మీ యొక్క సేఫ్ అండ్ సెక్యూరిటీకి, మీ ప్లాట్కి, మీ భవిష్యత్తుకి, మీ యొక్క అందమైన ఆలోచనకి ఒక రూపకల్పనలాగా ఉండడానికి ఈ శుభగుర ఎప్పుడూ ఉంటుంది. 100% మీరు అందరూ కూడా శుభగురాలో ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యం చేయండి. ఏ డౌట్స్ ఉన్నా, ఏది ఉన్నా ప్రతి ఒక్కదాన్ని కూలంకషంగా వివరించడానికి, అదేవిధంగా టెక్నికల్గా కానీ లీగల్గా కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మేము సార్ట్అవుట్ చేయడానికి కానీ ఎప్పటికీ నేను ఉంటాను. ఓకే అండి, ప్రతి ఒక్కరు కూడా శుభగురాలో ఇన్వెస్ట్ చేయండి. 100% మీరు కష్టపడిన సంపాదనకి ప్రతిఫలం మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. శుభగురాలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ యొక్క భవిష్యత్తుకి, మీ పిల్లల భవిష్యత్తుకి, తరతరాలకి చెరగని చిరునామాలాగా మా శుభగృహ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి ఇది ఉన్నా, లీగల్గా కానీ టెక్నికల్గా కానీ ప్రతి ఒక్క విషయంలో 100% మా సహకారం ఉంటుంది. నా నెంబర్ కింద ఉంటుందండి, మీరు డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఏ డౌట్ ఉన్నా కూడా. అండ్ మోరోవర్ 100% శుభగృహాలు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ అందమైన ఊహకి పొందుకైన రూపాన్ని మీరే ఏర్పరచుకుంటారు.